ఒక నిమిషం ఉండండి అత్తయ్య, ఆయిల్ రాసి మసాజ్ చేస్తాను. ఇప్పుడెందుకమ్మా ఇవన్నీ? భలే వారు అత్తయ్య. ఇది ఓకే ఓకే, ఇది మీకోసం స్పెషల్గా తెప్పించాను. 2 రోజులు ఇలా మర్దన చేస్తే 3వ రోజు చక్కగా లేచి తిరుగుతారు. అబ్బా, శశి, నీకెందుకమ్మా ఈ శ్రమ? రత్తాలు చేస్తుందిగా. అదేంటి అత్తయ్య అలా అంటారు? ఇదే మా అమ్మకి ఇలా జరిగితే నేను మర్దన చేయకుండా ఉంటానా? నాకు తెలుసు, అమ్మ సెంటిమెంట్ వాడితే పడిపోని వాళ్ళు ఎవరుంటారు? ఎన్ని జన్మలెత్తినా అత్తే, అమ్మ అమ్మే. అమ్మా శశి, ఏంటత్తయ్యా? బాగా చదువుకున్న అమ్మాయిలు ఉమ్మడి కుటుంబంలో ఎలా ఇమిడిపోతారు అనుకునేదాన్ని. కానీ నిన్ను చూశాక నా ఆలోచన కేవలం అపోహే అని అర్థమైందమ్మా. నీ ఆడుపడుచంటే నీకెంత ప్రేమ తల్లి. అమూల్యకి పుట్టినరోజు జరిపించాలని మాకంటే నువ్వు వాళ్ళింటికి ముందే వెళ్ళిపోయావు. అత్తయ్య, అమూల్య ఈ ఇంట్లో యువరాణిలాగా పెరిగింది. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కూడా తనకి జరగాల్సినవన్నీ జరిగేలా చూడ్డం ఈ ఇంటి కోడలుగా నా బాధ్యతే కదా అత్తయ్య. నేను ముందుగా వెళ్ళకపోతే అక్కడ అమూల్య పడుతున్న టార్చర్ ఏంటో మీకు తెలిసిపోదు. అందుకే ముందుగా వెళ్ళి అంతా కవర్ చేశా. దాన్ని చూసి నాకు దాని మీద ప్రేమ కారిపోతుందని అనుకుంటున్నావు. పిచ్చత్త. శశి, మార్నింగ్ నుంచి నువ్వేమీ తినలేదు. కనీసం కాఫీ అయినా తాగు. వద్దండి, నేనేమీ తీసుకోను. అదేంటమ్మా, ఏం తినకపోవడం ఏంటి? అత్తయ్య, ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను. ఉపవాసమా? దేనికి? దేవత లాంటి మీకు దెబ్బ తగిలి ఎంత బాధపడుతున్నారు. ఇలా ఇంకెప్పుడు జరగకూడదని నేను దేవుడికి మొక్కుకున్నానత్తయ్య. 4 వారాలు ఇలాగే పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం చేసి నేను ఆ దేవుడికి మొక్కు తీర్చుకుంటాను. అమ్మ కోసం నువ్వు ఉపవాసం ఉన్నావు. నీకేదైనా అయితే? నాకేం కాదు బాలు. అత్తయ్యకి ఏం కాకుండా ఉంటే అంతే చాలు. కోడలిగా అత్తయ్య క్షేమం చూసుకోవడం నా బాధ్యత. సీతక్క. ఏంటి? ఏం లేదు, నాతో పాటు తోడుగా గుడికొస్తావా? గుడికా? అవునక్క, అత్తయ్య గారి కోసం ఉపవాసం ఉన్నాను. నేను గుడికి వెళ్ళాలి. ఒక్కదాన్నే వెళ్తే ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతానేమో అని భయం వేస్తుంది. అందుకే కాస్త నాకు తోడుగా వస్తావా? వెళ్ళిరా అమ్మా సీత. అలాగే అత్తమ్మా, ఒక 10 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చేస్తాను. అక్క, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సరే, నేను ఆఫీస్కి వెళ్ళాలి. రెడీ అవుతాను. జాగ్రత్త. అత్తయ్య గారి కోసం శశి ఉపవాసం ఉందా? ఎదుటి వాళ్ళు ఆకలితో చచ్చిపోతున్నా పట్టించుకోకుండా చక్కగా బిర్యానీ తినే మనిషి తను ఉపవాసం ఉందా? నమ్మశక్యంగా లేదే. గుడికి తను ఒక్కతే వెళ్ళొచ్చు కదా, పక్కన తోడుగా నన్నెందుకు రమ్మంది? ఏ కారణం లేకుండా నన్నెందుకు తీసుకువెళ్తుంది?
ఏమండి ఆగండి ఏంటి? స్నానానికి వెళ్తున్నారా? లేదు, లోపల సూపర్ మార్కెట్ ఉంది, వెళ్ళి షాపింగ్ చేసుకుని వద్దామని వెళ్తున్నాను. బాత్రూమ్కి స్నానానికి కాకపోతే ఇంక దేనికి వెళ్తాం? అబ్బా అది కాదండి, ముందు నేను స్నానం చేసి వస్తాను ప్లీజ్. ఆ, నేను వెళ్ళాలి సీత, మన ఆఫీస్కి ఇంకా లేట్ అయిపోతుంది. నేను గుడికి వెళ్ళాలండి, అవతల శశి వెయిటింగ్. ఏంటి? శశి నువ్వు కలిసి గుడికి వెళ్తున్నారా? ఆశ్చర్యంగా ఉందే. ఆశ్చర్యం దేనికి? దేనికా? ఎటు చూసినా ఈ కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు. ఏమో, తను వెళ్దామంది, అత్తమ్మ నన్ను తనతో పాటు తోడుగా వెళ్ళమంది, అందుకే నేను సరే అని చెప్పాను. నేను స్నానం చేసేస్తా. ఏయ్ ఏయ్, ఏయ్ సీత ఆగు. ఏయ్ ఏయ్ సీత. అయ్యో ఏంటండి మీరు, ముందు మీరు బయటికి వెళ్ళండి. నువ్వే వెళ్ళు, నేను టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, నాకు మీటింగ్ ఉంది. అయ్యో 10 నిమిషాల్లో వస్తానని చెప్పాను కదండి. 15 నిమిషాలకి వెళ్తే ఏమీ నష్టం లేదు, ముందు నన్ను స్నానం చేయనివ్వు. అబ్బా అది కాదండి. ఏది కాదండి? ముందు మీరు బయటికి వెళ్తారా లేదా? ముందు నువ్వే వెళ్ళు. ముందు మీరు వెళ్ళండి. ఏయ్, ఇవ్వు. వారు కళ్ళల్లోన మాయులీన ముందే మెడవంపు సంపుల్లోన మెండులీన ముందే నీ నడము మడతల్లోన నాదస్వరముందే సరసంగా మీటుదుంటే ఎంత హాయిగుందే. అయ్యో తడిపేశారు. ఎలాగో సగం తడిసాం కదా, ఇద్దరం కలిసి పూర్తిగా తడిసిపోదాం. కప్పుకోవడానికి దుప్పటి ఎందుకు, వేడి కౌగిళ్ళ కోలాటం బాగున్నది. నిదురపోవడానికి దిండు నాకెందుకు, వడిని తల దిండు చేస్తుంటే బాగున్నది. ఆఫీస్కి వెళ్ళాలన్నారు, తర్వాత వెళ్ళొచ్చులే. మరి అర్జెంట్ మీటింగ్ ఉందన్నారు. ఆ మీటింగ్ కంటే ఈ మీటింగ్ బాగుందని దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాను. నేను వెళ్ళాలండి. నువ్వు కూడా పోస్ట్ పోన్ చేయి. బాగుండదండి. నాకు ఇలాగే బాగుంది. అబ్బా వెళ్ళాలండి, ప్లీజ్ 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 మీరు బయటికి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి ఏయ్, ఏయ్, ఆ, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. సీత, ఏయ్, ఏయ్, సీత, 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 తలుపు తీ సీత. అదేం కుదరదు. సీత, ఇది అన్యాయం. ఇదే న్యాయం. దేనికైనా వేళాపాళ ఉంటుంది శ్రీవారు. ఏంటి ఉన్నట్టుండే ఈ ఉపవాసాలు మొక్కులు ఏంటి? అత్తయ్య గారి కోసమే కదక్కా. నిజానికి ఇంటి పెద్ద కోడలుగా ఇవన్నీ నువ్వు చేయాలి. నీకు కష్టం ఎందుకులే అని నేనే చేస్తున్నాను. అయినా మనలో ఎవరు చేస్తే ఏంటి, అత్తయ్య క్షేమంగా ఉంటే అంతే చాలు. ఏమంటావు అక్క? వెళ్దామా? గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అత్తయ్య మీద దీనికింత ప్రేమ ఎప్పటి నుంచి పుట్టుకొచ్చింది? దీని మాటలు బిహేవియర్ చూస్తుంటే ఎక్కడా సింక్ అవ్వట్లేదే. ఏదైనా కొత్త నాటకం ఆడుతుందా? నా మాటలు నువ్వు నమ్మవని నాకు తెలుసు సీత. నీ అనుమానం నిజమే. నేను కొత్త నాటకమే ఆడుతున్నాను. కాకపోతే ఈ నాటకం ఆడుతుంది నీకోసమే. నిన్ను తోడు కోసం ఇక్కడికి తీసుకురాలేదు, నిన్ను ప్రాబ్లంలో తోసేయడానికే ఇక్కడికి తీసుకొచ్చా. అక్క, ఏంటి అక్కడే నిలబడిపోయావు? తొందరగా రా అక్క, మళ్ళీ గుడి మూసేస్తారు. పద. చెప్పండమ్మా, అర్చన చేయాలా అభిషేకం చేయాలా? పంతులు గారు, మా అత్తయ్య గారి పేరు మీద అర్చన చేయించండి. పేరు గోత్రం చెప్పండమ్మా. పేరు రాణి,
విశాఖ నక్షత్రం, పోగునూళ్ల గోత్రం. పోగునోళ్ళ గోత్రోద్భవస్య విశాఖ నక్షత్ర జాతస్య రాణి నామధేస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్య వీర్య విజయాభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం వందనం కరిష్యే. ఓం सम्राजं च विराजं च विश्रेर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्यामकेतयामासंजामसे आनन्दकर्पूरमङ्गलदिव्यनीराजनं दर्शयामि नमस्करोमि. शतमानं भवति पुरुषश्रुतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते मनोवाञ्छा फलसिद्धिरस्तु आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु. హలో, ఎవరు? మిస్టర్ రామ్, నువ్వు వెంటనే వినాయకుడి గుడి పక్కనే ఉన్న క్వీన్స్ పార్కుకు రండి. ఎందుకు? ఎందుకో అక్కడికి వస్తే తెలుస్తుంది. హే, ఎవరు నువ్వు? అసలు నువ్వు నన్ను ఎందుకు పార్క్కి రమ్మంటున్నావు? నువ్వు ఎవడవో తెలీదు. నువ్వు పిలవగానే నేను వచ్చేయాలా? పెట్రాఫోన్ ఈడియట్. నా కోసం రమ్మని పిలవడం లేదు, నీ భార్య సీత కోసం కూడా రావా మిస్టర్ రామ్? సీత? రై, ఎవరు నువ్వు? రై, సీత ఎక్కడుంది? అందుకే రమ్మన్నాను. టైం వేస్ట్ చేయకుండా వచ్చాయి. రై, హలో 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 హలో. రై. సార్, సార్, నేను ఆఫీస్కి రావడం లేట్ అవుతుంది. మీటింగ్ పోస్ట్ పోన్ చేయండి. నేను తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్ బాయ్, ఉంటాను. అక్క, నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అనుకున్న మొక్కు చెల్లించాను. ఇలా ఇంకో 3 వారాలు చేశానంటే అత్తయ్య గారికి ఏ ప్రాబ్లం ఉండదు. ఆవిడ చాలా బాగుంటారు. ఏంటక్క, ఏంటి అదోలా చూస్తున్నావు? ఏమైంది? వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. ఎందుకో నాకేసి అనుమానంగా చూస్తున్నావు. ఏమైందక్క? అదేం లేదు. ఏదో ఉందని నీ మొహం చూస్తేనే నాకు అర్థమవుతుంది. మనసులో ఏమనుకున్నావో చెప్పు. పర్లేదు చెప్పక్క. ఎప్పుడూ నీ గురించి తప్ప పక్క వాళ్ళ గురించి ఆలోచించని నువ్వు ఇలా అత్తమ్మ గురించి ఉపవాసం ఉండడం, గుడికొచ్చి దేవుడికి మొక్కడం నాకైతే కొత్తగా అనిపించింది. అనుకున్నాను నువ్వు ఇలాంటిదేదో ఆలోచిస్తూ ఉంటావని. చివరికి అదే నిజమైంది. నీకు అనుమానం రావడంలో తప్పులేదు. నీకో విషయం చెప్పనా? మల్లెపూల పరిమళం అవి పెట్టుకున్న వాళ్ళకే కాదు, పక్కనున్న వాళ్ళకి కూడా అంటుతుంది. అలాగే మంచి వాళ్ళ మధ్యలో ఉంటే మనం కూడా మంచి వాళ్ళం అయిపోతాం అక్క. మన ఆలోచనలు కూడా మారిపోతాయి. అబ్బో, భారీ డైలాగులు బట్టి పట్టి మరీ చెప్తుంది. ఖచ్చితంగా ఏదో ప్లాన్లో ఉంది. అక్క, కాసేపు ఆ పార్క్ లో కూర్చొని వెళ్దామా? పార్క్ లోనా? అవునక్క, ఈ పక్కనే ఉంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇంటికి పోయి మాత్రం చేసేదే ఉంది. కాసేపు అక్కడ కూర్చొని వెళ్దాం అక్క, ప్లీజ్ అక్క. ఓ, అంటే ఇది పార్కులో ఏదో ప్లాన్ చేసిందన్నమాట. అందుకే పిలుస్తుంది. ఏంటక్క ఏం ఆలోచిస్తున్నావు? ఏ నీకు రావడం ఇష్టం లేదా? నీకిష్టం లేకపోతే పర్లేదు, ఇంటికి వెళ్దాం పదా. అదేం లేదులే శశి, నువ్వన్నట్టు ఇంటికి పోయి మాత్రం చేసేదేముంది, వెళ్దాం పద. థ్యాంక్స్ అక్క, పద వెళ్దాం. శశి, నీ ప్లాన్ ఏంటో తెలీదు, కానీ ఏదో చేస్తున్నావని మాత్రం అర్థమైంది. అదేంటో తెలుసుకోవడం కోసం అయినా సరే నేనొస్తాను, తెలుసుకుంటాను.
సీత గురించి ఎందుకు ఫోన్ చేశాడు? సీత శశితో కలిసి గుడికి వెళ్తానంది కదా, మరి పార్కులో ఉండడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? సీత ఏదైనా ప్రమాదంలో ఉందా? తెలుసుకోవాలి. ఏంటి సీతక్క, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదులే. ఏదో కాసేపు అన్ని టెన్షన్స్ పక్కన పెట్టి ఇలా ప్రశాంతంగా గడపాలని వచ్చాం. కాస్త ఫ్రీగా ఉండక్క. అలాగే శశి. అక్క, ఒక్క ఫోన్ మాట్లాడేసి వస్తాను ప్లీజ్. అలాగే. హలో మేడం, నేను రెడీగానే ఉన్నాను. ఇప్పుడే మిమ్మల్ని చూశాను. చెప్పండి, ఏం చేయమంటారు? నా పక్కనే ఉంది కదా సీత, తననే ఫాలో అవుతూ ఉండు. నేను అరేంజ్ చేసిన మనిషి వచ్చి తనకి స్పృహ తప్పి పడిపోయేలా చేస్తాడు. 1 మినిటా? అది స్పృహ తప్పగానే నువ్వు వెళ్ళి ఆ సీతని నీ ఒడిలో పెట్టుకుని కూర్చో. అలాగే మేడం. ఈ లోపల రామ్ వస్తాడు. అతను మిమ్మల్ని చూడగానే వెంటనే అక్కడి నుంచి పారిపో. ఆ తర్వాత కథ నేను నడుపుతాను. ఓకే? ఓకే మేడం. జాగ్రత్త, ఎక్కడ తేడా రాకుండా చూసుకో. ఆ రామ్ నిన్ను చూశాడో నువ్వు దొరికిపోయినట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి తప్పుకోవాలి. పొరపాటున దొరికావో మేడం, నేను స్కూల్లోనూ కాలేజీలోనూ రన్నింగ్ రేస్లో ఫస్ట్ మేడం. నన్ను పట్టుకోవడం అంత ఈజీ కాదు. సరే సరే, వెయిట్ చెయ్యి. సారీ అక్క, కొంచెం అర్జెంట్ కాల్. పర్వాలేదులే శశి, అర్జెంట్ కాల్ కదా, అటెండ్ కావాల్సిందే. థ్యాంక్ యూ అక్క. సీత, నీ కాపురాన్ని కూల్చేయడానికి ఒకడు రెడీగా ఉన్నాడు. నిన్ను మత్తులో పడేసి నీకు రామ్కి మధ్య పొగబెట్టడానికి ఇంకొకడు వస్తున్నాడు. అసలు వాడు ఇక్కడికి ఎందుకు రమ్మన్నాడు? సీత ఏదైనా ప్రమాదంలో చిక్కుకుందా? సీత ఎక్కడుంది? శశి, సీతక్క, మనం అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి రిఫ్రెష్ అయితే చాలా బాగుంటుంది కదా. బాగుంటుంది. కాకపోతే మనిద్దరమే కాకుండా అత్తమ్మ, మావయ్య, తాతయ్య, ఫ్యామిలీ అందరం వస్తే ఇంకా బాగుంటుంది. ఈసారి వచ్చేటప్పుడు అందరినీ తీసుకొద్దాం. అలాగే. వాళ్ళందరూ ఉంటే నా ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందే పిచ్చి సీత. ఆ ఫ్యామిలీలో ఉండడానికి నీకు ఇదే ఆఖరి రోజు. రామ్ నిన్ను చీకొట్టు ఇంట్లో నుంచి బయటకు తరిమేస్తాడు. ఆ తర్వాత ఆ సీతలాగే ఈ సీత కూడా అడవులకు పోవాల్సిందే. అక్క, అదిగో అతన్ని చూసావా?
చూసావు కదక్క, ఆ, వాళ్ళు మంత్రం చదివి ధూపం వేస్తే చాలా మంచి జరుగుతుందంట. ఏవైనా నరదృష్టి, చీడ పీడ లాంటివి ఉంటే తొలగిపోతాయంటక్క. మన ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఆదిత్య ఇల్లు వదిలిపోయాడు, అత్తయ్య గారికి కాలికి దెబ్బ తగిలింది. మొన్న ఆ మధ్యన మీ నాన్నగారికి కూడా హెల్త్ ప్రాబ్లం వచ్చింది కదా. ఇవన్నీ జరగడానికి కారణం ఏదో నరదృష్టి. అక్క, ఆయన్ని పిలిచి మంత్రం వేయించి సాంబ్రాణి పొగ వేయించుకుందాం, మంచి జరుగుతుందక్క. పైగా ఆ సాంబ్రాణి వాసన కూడా బాగుంటుంది. శశి, నువ్వు కూడా ఇవన్నీ నమ్ముతావా? ఎందుకు నమ్మనక్క? నీకంత నమ్మకం ఉంటే పిలు. ఇదిగోండి బాబు, ఒకసారి ఇలా రండి. శశి, ఏమైంది సీత? తప్పు శశి. అత్తయ్య గారి ఆరోగ్యం కోసం కట్టిక ఉపవాసం ఉంటాను అని అన్నావు. అలాంటిది జ్యూస్ తాగుతున్నావా? ఏంటి ఏంటి నువ్వు చేస్తున్న పని?